రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటకు క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వాలని, రైతులకు ఎండిన పంటలకు ఎకరాకు 25,000 పంట నష్టపరిహారం ఇవ్వాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామంలో ఎండిన పంటలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ దేవాదుల నుంచి నీళ్లు ఎందుకు ఎత్తిపోయడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్, మండల అధ్యక్షులు పిట్టల మహేందర్, సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్, నాయకులు స్వామి, రాజు, దేవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు 10 ఏళ్ళు ప్రభుత్వంలో కూడా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకున్నారు. అప్పుడు కూడా దేవాదుల దగ్గర ఫుట్బాల్ గోదావరిలో వేసారు. నేను అప్పుడు ఎంపీలు ఇక్కడ, అరే గోదావరిలో ఫుట్బాల్ వేసింది ఎట్లా గుంజుతావా, ఆడొక చిన్న బ్యారేజ్ కట్టాలి కదా అన్నావు. ఆ రోజు వాళ్ళ ఆలోచన చేయలేదు, కట్టలేదు. మా ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఆడ తుపాకుల గూడెం దగ్గర ఇవాళ సమ్మక్క సారక్క బ్యారేజ్ కడుతున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేవాదుల కట్టినప్పుడే కట్టనుండే, అక్కడ ఏదో ఒక బ్యారేజ్ కట్టలేదు. ఇప్పుడు మేము కడుతున్నాం, అది ఆలోచన చేసినాము. సో అందుకోసమే మార్పు అని చెప్పి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎంపిక చేస్తున్నారు. 4 మాసాలైంది, ఇప్పటికే అర్థమైపోయింది ఎంత అనాలోచితంగా, దూరదృష్టి లేకుండా, పని చేసేటువంటి ఆలోచన లేకుండా ఉండేటువంటి ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలా చూడండి, ఈ పంట అంతా నష్టపోయింది. ఇలా ఎంత మంచిగా వచ్చింది చూడు, పొట్టకచ్చి అది చూడండి, పత్రికా విలేకరులారా చూడండి, ఇంత మంచి పంట అంతా కూడా ఇలా నాశనమైంది. ఆఖరి చివరి 2 తడులు ఇస్తే మరి మంచి కోసుకుందరు రైతులు. అది దేవాదుల చివరి ఆయకట్టు గోపాల్పురం. ఇది ధర్మసాగర్ నార్త్ కెనాల్. ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటుంది. కాబట్టి వాళ్ళ మిత్రులు నన్ను, ఈ రైతు సంఘం నాయకులను పిలిస్తే నేను ఇక్కడ రావడం జరిగింది. ఇది వెంటనే ఈ నష్టపరిహారం మరి మేము చెప్పినట్టు ఎకరానికి 25,000 రూపాయల చొప్పున ఇమ్మీడియట్గా కట్టియాలి. నేను రైతులకి భరోసా ఇస్తున్నాను, ధైర్యంగా ఉండండి. రానున్న రోజుల్లో రైతుల్ని కదిలిస్తాం. ప్రజలు మెడలు వంచి ఈ పనులు చేసుకుందాం. బాధపడకండి, ధైర్యంగా ఉండండి. ఈ ఎండాకాలం వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చే వర్షాకాలం మనం ఎప్పుడు కూడా నీళ్లు ఎప్పుడు నింపాలి, ఎప్పుడు రిజర్వాయర్లు నింపాలని ఆలోచిస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారుల చుట్టూ, యంత్రాంగం చుట్టూ మూగింది. నీళ్ళ వాలిపోయినాయి, భూమి అంతా కూడా నీళ్లు లేకుండా, దిగుబడి కూడా రాకుండా మొత్తం ఎండిపోయే పరిస్థితి కూడా వచ్చింది. మంచి పొట్టబెట్టే టైంలో కూడా నీళ్ళు అందకపోవడం వల్ల ఇక్కడ పంట నష్టం జరిగిందనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇది జరుగుతానికి కారణాలు ఏంటి అని చెప్పి కూడా మేము వివరణ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దేవాదుల నుంచి మనకైతే నీళ్లు రావాల్సిందో నార్త్ కెనాల్ లోపల నీళ్లు రాకపోవడం వల్ల గోపాల్పూర్ గ్రామంలో మరి ఈరోజు మల్లయ్య రైతు, అదేవిధంగా వీరస్వామి, ముగిలి గారు, సంపత్రావు, వీళ్ళందరిది కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరిది కూడా మరి ఇక్కడ దాదాపు ఒక 200 ఎకరాల దాకా వేసిన పంట చేతికి అందకుండా ఇంత మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా మనకు ఇబ్బంది అవుతున్న రైతులకు అని చెప్పి మేము అనేది ఒకటే పాయింట్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము ఎప్పుడు కోరినా కానీ దేవాదులో నీళ్లు నింపేసి వెంటనే నార్త్ కెనాల్ ఓపెన్ చేసేసి గోపాల్పూర్, చాలా పెద్ద చెరువు ఇది, గోపాల్పూర్ చెరువు నింపే ప్రయత్నం చేసేది. నింపిన తర్వాత 2 పంటలు బ్రహ్మాండంగా పుష్కలంగా పండేది. అంటే భూగర్భ జలాలు కనుక ఉంటే బావిలలో కూడా నీళ్లు సామర్థ్యత బాగుండేది. తద్వారా ఎన్నడూ కూడా రైతులు ఇటువంటి ఇబ్బంది పడలేదు.